Hi students, all of you good evening. Welcome to the class number 4, coordination compounds or complex compounds. All of you please write down the side heading. Order of naming ligands. Order of naming ligands. Order of naming ligands. సో ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఇచ్చాడు చూడండి మనకు. ఏంటా కాంప్లెక్స్ ఇచ్చాడు ఆల్రెడీ, మళ్ళీ రాస్తున్నా. ఈ కాంప్లెక్స్ రాసుకోండి. పిటి స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ పిటి బిఆర్ సిఎల్ NO2 NH3 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ ఎస్ బిఆర్ అనే దాన్ని ఏమని పిలుస్తాం? నెగిటివ్ లైగాండ్ కదా, బ్రోమో అంటాం. క్లోరిన్ అనేది కూడా నెగిటివ్ లైగాండే, ఏమనాలి దాన్ని? క్లోరో. అట్లాగే NO2 అనేది న్యూట్రల్ లైగాండా నెగిటివ్ లైగాండా ఎలా తెలుస్తుంది? మైక్ ఆన్ చేసి ఆన్సర్ చేయొచ్చు. NO2 అనే గ్రూప్ ఇచ్చాడు కదా ఇక్కడ. ఆ NO2 గ్రూప్ అనేది నెగిటివ్ లైగాండా న్యూట్రల్ లైగాండా పాజిటివ్ లైగాండా ఎలా తెలుస్తుంది మనకు? తెలియదు సార్, మాకు కూడా తెలియదు సార్, మీరు చెప్తే తెలుసుకుంటాం. ఓకే, ఒకసారి వెనక్కి వెళ్తున్నాను. NO2 అనేది ఎక్కడ ఇచ్చాడో చూద్దాం మనకు. ఇక్కడేమో NO2 మైనస్ అన్నాడు, ఇక్కడేమో NO2 మైనస్ అన్నాడు. NO2 మైనస్ అన్నప్పుడు నెగిటివ్ లైగాండ్. నెగిటివ్ లైగాండ్స్ నేమ్స్ ఎండ్స్ విత్ O, నైట్రిటో. ఇది మెన్షన్ చేసుకోండి, అక్కడ రాసుకోండి. NO2 మైనస్ ఇంపార్టెంట్ అమ్మా ఇది. NO2 మైనస్ ఈస్ కాల్డ్ యాజ్ నైట్రిటో. తపస్వి, నీ వీడియోని ఎందుకు రివర్స్ చేసావు? NO2 మైనస్ ఈస్ కాల్డ్ యాజ్ నైట్రిటో. ఓకేనా? అండ్ NO2 ప్లస్, నెక్స్ట్ లైన్, NO2 ప్లస్ ఈస్ కాల్డ్ యాజ్ నైట్రోనియం. NO2 plus is called as nitronium. మరి మనకి ఇక్కడ ఇచ్చిన కాంప్లెక్స్ లో ఉన్న NO2 అనేది నెగిటివ్ లైగాండా న్యూట్రల్ లైగాండా ఎలా తెలియాలి? డౌట్ కదా, అవునా కదా? సో ఇక్కడ ఒకసారి నేమ్ చూద్దాం. ఏమని ఇచ్చాడు వీడు? నైట్రో అంటున్నాడు. ఇక్కడ నేమ్ అబ్జర్వ్ చేయండి. NO2 is called as నైట్రో అన్నాడు. అసలు నైట్రో అనేది ఎక్కడైనా ఉందా మనకి లైగాండ్స్ లో? నెగిటివ్ లైగాండ్స్ లో కనుక చూస్తే NO2 మైనస్ ఉంది, నైట్రిటో అన్నాడు. అట్లాగే పాజిటివ్ లైగాండ్స్ లో చూస్తే NO2 ప్లస్ ఉంది, నైట్రోనియం అంటున్నాడు. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన డేటాలో, మీ మెటీరియల్లో ఉన్న డేటాలో NO2 ఉంది, దాన్ని ఏమంటున్నాడు? నైట్రో. ఓకే, సో వెయిట్ చేయండి, చెప్తాను. So Br is called as bromo, Cl is called as chloro, NO2 is called as nitro, and it is a platinum. The name is as it is, platinum, and it is a negative ion, negative complex. Negative complex means anionic complex. In the case of anionic complexes, metal name ends with 8. Once again, in the case of anionic complexes, minus charge is present here. In the case of anionic complexes, metal name ends with 8. What is the metal here? Platinum is the metal. So platinum plus 8, that is called as platinate, and platinum is present in +2 oxidation state. You will get a doubt, sir, how can you say platinum is present in +2 oxidation state? And one more thing, here minus is there on the complex, minus is there. Minus means it is a ion, so the name should end with ion. If charge is there on the complex, whether it may be positive charge or it may be negative charge, whenever the charge is there on the complex, then the name of the complex should end with ion. Okay, coming to this point, platinum is present in which oxidation state? Means +2 oxidation state. Can you say first B group elements? What are the first B group elements in the D block? In the D block elements, what are the first B group elements? Once open your material or a textbook, there you can find copper is present in first B group. All of you please open the textbook. I am also opening the textbook. Wait a minute. First B group elements, NCERT class 12
వాల్యూమ్ 1 కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్. సో ఎప్పుడైనా సరే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ రెఫరెన్స్ ఏంటో తెలుసా? టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. నీట్ వాళ్ళకి పర్టికులర్ గా చెప్తున్నా, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మన రెఫరెన్స్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పక్కన ఉంటే 50% ఆఫ్ ద కాన్సెప్ట్స్ ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో టెక్స్ట్ బుక్ పక్కన ఉంచుకోండి. టెక్స్ట్ బుక్ లో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ చూడండి. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ చూడండి. అక్కడ సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ చూస్తే 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్. Yes, if you come to the first B group contain copper, silver and gold. Gold symbol is AU, arum. Before first B group, what are the elements present means 8th B group elements are present. 8th B group elements are present. So if you consider the element silver, what is the atomic number of silver? 47. See the textbook itself. All of you please go through the textbook. Silver atomic number is 47. Copper atomic number is 29. Write down in your notes. All of you write down in your notes. Copper atomic number is Z. Z stands for atomic number. Atomic number of copper is 29. You have to remember all these atomic numbers are very important. Atomic number of copper is 29. Atomic number of silver is 47. Atomic number of gold. Atomic number of gold is 79. All these are present in which group? First B group. And all these elements are used for the manufacturing of coins. They are called as coinage elements. This is important, ma. Coinage elements. Write down. Coinage elements. Copper, Cu, silver, Ag, gold, Au are called as coinage elements. They belongs to which group means first B group. But మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే platinum. So if you observe the periodic table, where the platinum is present? The platinum is present in which series means 3D series or 4D series or 5D series? The platinum is present in 5D series. The platinum is present in 5D series. Write down this one. Platinum is present in 5D series. The atomic number of platinum is 78. The atomic number of platinum is 78. Clearly I am writing here. Platinum atomic number is 78. It belongs to 8th B group. Yes, what are the 8th B group elements means? All of you know what are the 8th B group elements? Iron, cobalt, nickel are the 8th B group elements. They are present in 3D series. Write down all these things. Iron, cobalt, nickel are the 8th B group elements present in 3D series. Next line. Ruthenium, Ru. Ruthenium. RH, rhodium. Next one is PD, palladium. These are the, what are these? Again triads, but these are the triads present in 4D series. By seeing the textbook you can understand, otherwise just simply write down. Ruthenium, rhodium, palladium are the triads present in 4D series. Next one, osmium, Os. Os stands for osmium. Osmium. IR, iridium. IR stands for iridium. PT stands for platinum. PT stands for platinum. And these are the triads present in 5D series. This is very, very important regarding a first year syllabus. In the first year periodic classification of elements, you studied about triads. So how many sets of triads are there means? This is one set of triad. This is the second set of triad. And this is the third set of triad. And you know about catalysts. In the hydrogenation, do you remember hydrogenation reactions?
What is meant by hydrogenation reaction? Open your mic and you can speak. What is meant by hydrogenation reaction? In the organic chemistry, you studied about hydrogenation reactions. What is meant by hydrogenation reaction? Addition of hydrogen is called as hydrogenation. On the screen, I am writing an example. Yes, here I am writing an example. In the first year syllabus, you studied about this reaction. CH2 double bond CH2. What is its name? Ethylene. CH2 double bond CH2 is called as ethylene. Ethylene is an example of alkene. Alkenes are known as unsaturated hydrocarbons. Alkenes are the examples of unsaturated hydrocarbons. When this ethylene is going to react with hydrogen gas, hydrogen is present in gaseous state, then this reaction is going to be catalyzed in the presence of nickel catalysts or platinum catalysts or palladium catalyst. Very, very, very important reaction, hydrogenation of alkenes. Yes, if you observe these elements, what are the elements present here? Nickel or platinum or palladium. These are the catalysts used in the hydrogenation reactions of unsaturated compounds. Now, tell me, nickel, what is the oxidation state possible by the nickel? What is the atomic number of nickel? What is the atomic number of nickel? Atomic number of nickel is 28. 28. Electronic configuration is argon 4s2 3d8. 3d8. Nickel is going to lose how many electrons? Only 2 electrons. The valency of nickel is 4s2. So nickel is going to lose only 2 electrons. So nickel can exhibit oxidation state of +2. Then nickel in +2 oxidation state, the electronic configuration is argon 4s0 3d8. The electronic configuration of Ni2 plus is argon 3d8 4s0. See this one, nickel. Nickel is present in which group, ma? Nickel is present in which group? Remember this one. Very, very important. Nickel is present in 8B group. Okay. If nickel is present in this group, of course, palladium is also present in the same group. Platinum is also present in the same group. Same group elements can show which type of oxidation state? Same group elements can show which type of oxidation state? Similar oxidation. You have to say same oxidation state. Most of the times, same oxidation state. So from this concept, we can understand that platinum is going to exist in which oxidation state? +2 oxidation state. So please remember, this one you have to remember. All these one you have to remember. Nickel, platinum and palladium, or nickel, palladium and platinum, they belongs to 8B group. Once again, nickel, palladium, platinum, they belongs to 8B group. They are ready to lose 2 electrons. Hence, they exhibit +2 oxidation state. Hence, they exhibit +2 oxidation state. So now it is concluded that platinum is going to exist in which oxidation state? +2 oxidation state. So always platinum is going to exist in +2 oxidation state. So to get the +2 oxidation state here, so here we fixed the oxidation state of platinum. What is the oxidation state of platinum fixed here? The platinum oxidation state is fixed as +2 plus bromine oxidation state is -1 plus chlorine oxidation state is -1 plus NO2 oxidation state is not known. We don't know whether it is a negative ligand or positive ligand. We don't know. Just we are going to calculate the oxidation state of NO2. If we are going to get +1 charge, then we can say it is a positive ligand. If we get the -1 charge, then we can say it is a negative ligand. If we get the 0 charge, then we can say NO2 is going to act as a neutral ligand. Just wait a minute, we can check. So here I am taking the oxidation state of NO2 as X plus NH3, it is a neutral ligand. Neutral ligand's oxidation state is 0. The total is equal to, tell me,
-1. Very good, ma. Correct. -1. Now do the calculation. +2 -2 plus x plus 0 is equal to -1. -2 plus 2 get cancelled. X is equal to -1. What the x is indicating? What the x is indicating? X is indicating the oxidation state of NO2. X is indicating oxidation state of NO2. Now tell me, NO2. Here NO2 is acting as which type of ligand? Negative ligand. Yes, negative ligand. Yes, here in this complex, NO2 is acting as negative ligand. When the NO2 is acting as negative ligand, what it should be? When NO2 is acting as a negative ligand, what it should be? It should be called as nitrito. It should be called as nitrito. On the screen, you can see NO2 minus, that is called as nitrito. Okay, coming to the formula once again. Yes, on the screen, you can see the formula of the given complex. Square bracket of PT, Br, Cl, NO2, NH3 minus. Here, instead of nitro, what should be its name? Yes, nitrito. That is correction here. It is not nitro. The name should be correct in your material also. Correct in your material. It is not nitro. It is called as nitrito. Is it clear to all of you? Yes, sir. Okay, fine. Ma. Yes, sir. Okay. Yes, moving to the next point. So once again, once again this point, order of naming ligands. How to order the ligands? If different types of ligands are there, see here, different types of ligands are there. How to order? We have to follow alphabetical order rule. Here, bromo is there. Actually, first I have to write bromo. But instead of writing bromo, what I am writing here? Amine. Why? Because means amine, the starting letter is A. In the alphabetical order, A comes first. So whenever in a complex, different types of ligands are there, the name should start in an alphabetical order of ligands. The naming of ligands must be in, somebody is not writing, just seeing otherwise. There and where they are seeing, they are not writing. Whenever different types of ligands are there in a complex, whenever different types of ligands are there in a complex, whenever different types of ligands are there in a complex, the naming of ligands must follow the naming of ligands must follow the alphabetical order rule. The naming of ligands must follow the alphabetical order rule. Is it clear to all of you? Yes, this is the example important, ma. Please remember this example. Square bracket of PT, Br, Cl, NO2, NH3 minus is named as amine bromo chloro nitrito, not nitro. It is named as nitrito platinate 2 ion. Here you have to remember this one also. So many students are going to forget this one, ion, because here charge is there, minus is there. So whenever the complex is having the charge, the name of the complex must end with the name ion. Yes, on the screen, you can see point of attachment. Point of attachment. Already in the last class, we discussed about ambidentate ligands. Can anybody say the definition of ambidentate ligand? Can anybody say the definition of ambidentate ligand? Yesterday in the last problem, we discussed about ambidentate ligand also. Some two options. Tell me, Nandini. Ligand, 2 donor atoms, but only one of the atom can donate. Yes, correct. So once read that data, point of attachment. When a ligand can coordinate through more than one atom,
then the point of attachment of the ligand is indicated by putting the symbol of the atom through which coordination occurs. Through which coordination occurs. Once again, I am going to open the previous class notes. Wait a minute. Just a minute, ma. Yesterday we discussed a doubt also. Just a minute. There it is. Okay, anyhow, in your material, you are having that one. No need to worry. Once open the ambidentate ligands concept. All of you once open the ambidentate ligands concept in the material. Ambidentate ligands. So here you can see the example for ambidentate ligand thiocyanide. What is the formula of thiocyanide? What is the formula of thiocyanide? SCN. Yes, very good. Not SCN. You have to say SCN minus. Thiocyanide ion. SCN minus. Okay. Here, sulfur is going to have the lone pair of electrons, as well as nitrogen is also going to have the lone pair of electrons. Suppose here metal atom is there. Sulfur may get coordinate towards the central metal atom, or sometimes what can also get coordinated? Nitrogen can also get coordinated, but not both at a time. Any one get coordinated. This type of ligands are called as ambidentate ligands. Is it clear? Is it clear to everyone? Yes, sir. Yesterday also we discussed the same thing. Is it clear to all of you? Yes, sir. By giving the response only, I can go for the next topic. So that is about point of attachment. Point of attachment. Is the screen is clearly visible to you? Yes, sir. Okay, ma, fine. Okay. Yes, going to the next topic. Write down the side heading. Write down the side heading. Cationic complexes. Side heading. Cationic complexes. Yes, take down the first example. Square bracket of CO NH3 taken 6 times Cl3. Square bracket of CO NH3 taken 6 times Cl3. Yes, now you have to tell me. How can you say it is a cationic complex, first of all? Because the complex is starting with square bracket. If the complex is starting with square bracket and followed by complex is starting with a square bracket followed by anions, such complexes are the examples of cationic complexes. Just it is a logic. Just it is a shortcut to remember the cationic complexes. Nandini, is it clear to you? Yes, sir. Okay, fine. So here you can see, first of all, a complex is starting with a square bracket and then followed by some anions. Here also the same. A complex starting with square brackets followed by anions. Such complexes are called as cationic complexes. So in the case of cationic complexes, first you have to name the number of ligands. Write down the rules. Rules. Side heading. Rules to write the IUPAC name of cationic complexes. Rules to write the IUPAC name of cationic complexes. Rules to write the IUPAC name of cationic complexes. Rules to write the IUPAC name of cationic complexes.
First point. Number of ligands. Second point. Name of the ligands in the alphabetical order. Name of the ligands in the alphabetical order. Next point. Name of the central metal. Name of the central metal. Next point. Oxidation state of the central metal within the parenthesis in Roman numbers. Once again, oxidation state of the central metal. Oxidation state of the central metal within the parenthesis in Roman numbers. Right, here you can see the example. So first of all, it is a cationic complex. So first what you have to write? Number of ligands. Here number of ligands. How many ligands are there here? 6. 6 ligands. So then we are saying that hexa. 6 ligands are there. Then we are saying that hexa. Write down slowly. It is a compulsory bit for NEET. Simply you can get the 4 marks. Number of ligands is 6. 6 is called as hexa. Then we have to name the ligands in the alphabetical order. But here there is no need of alphabetical order because here only one type of ligands are present. Only one type of ligands are present. So in this case, there is no need of remembering alphabetical order. Simply you can write the name of the ligand. NH3 is the neutral ligand. In the case of neutral ligands, there is no suffix. In the case of neutral ligands, there is no suffix. NH3 is called as amine. NH3 is termed as amine. I am going to remove one person from the class. I don't know her name. Just a minute, I can say. Okay, Nandini after S. Gautami. S. Gautami after, what is the name of the person? S. Gautami after. In the video link, she is talking with some other person and she is smiling with other persons. I don't know why. Am I joking here in the class? Am I joking here in the class? Where you are watching? To whom you are talking? What's the joke is going there? Some speds person. After S. Jyoti in S. Gautami in the video link. Speak out. Open your mic. Speak out. Sorry, sir. Where you are watching, ma? What is your name? Maheshwari, sir. Maheshwari, where you are watching? To whom you are talking? చిన్న పిల్లడు వస్తే తనతో If మాట్లాడతాను. you are having interest, then only join in the class. Otherwise, leave the class. Sorry, sir. Don't make the disturbance in the class. Just simply leave. You can go and you can enjoy with that person. I am not only teaching the class. I am not only teaching the class. I am maintaining the attendance as well as your discipline. Everything I am watching. Once I enter, I follow up everything. Yes, sir. Once again, what is your name? What is your name? Maheshwari. Maheshwari, yes, tell me. What is the first complex we are discussing here? Tell me the formula. Hexaamine cobalt chloride. Just I am asking the formula, not the name. Listen carefully first. Yes. First listen what I am asking, then Cationic answer complex. yourself. Cationic complex. Yes, cationic complexes. What is the formula of the first complex on the screen? CONH3 taken 6 times Cl3. Right. CO NH3 taken 6 times Cl3. This is an example of cationic complex. In this case, first we have to name the number of Ligand. ligands. Number of ligands is 6, indicating hexa. Next, we have to name the ligands. Here only one type of ligand is there. Then that is known as amine. Here I am writing AMMINE. Remember this one. In your options in the examination, they will give first option AMINE. AMINE. Second option or third option may be AMMINE. You have to observe very carefully. So hexaamine. Next,
Name of the metal. Name of the metal is CO. CO is called as cobalt. Then you have to calculate the oxidation state. Here you are writing Roman number 3. What is this Roman number 3 indicating? Maheshwari. Oxidation number of central metal. Yes, OS. OS means oxidation state or oxidation number of the central metal. Tell me how it can be calculated. Tell me the procedure. X plus Yes, oxidation state of central metal. Tell me X plus 0, 6 into 0, 0, 6 into 0, 1 into minus 3. Sorry, 3 minus 1 Tell me clearly. X plus 6 into 0 plus plus 3 into 3 into minus 1 -1. is equals to 0. Somebody is telling for you. No, sir, నేనే చెప్తున్నాను. Okay, fine. So then X is equal to plus 3. So like that, yes, mute yourself. Like that, whenever we are writing the UPSC name, it is mandatory, it is compulsory to calculate the oxidation state of the central metal. To know about the oxidation state of the central metal, we have to know the type of ligands. We have to know the type of ligands. Whether the given ligand is a neutral ligand or a negative ligand or a positive ligand, we have to know the type of ligands. Without knowing the type of ligands, like negative ligands or positive ligands or neutral ligands, without knowing the nature of ligands, we cannot calculate the oxidation state. That's why first you have to know the symbols of the ligands, that is the formulas of the ligands and the types of ligands. Without knowing the types of ligands and their charges, it is impossible to write the IUPAC name of the complexes. So that's why the last class what I discussed, once again go through that material, once again read that content, try to remember the ligands, right? Coming to the point, నేను ఆన్లైన్ క్లాస్కి వచ్చాను, బయట నుంచి సార్ ఎవరినో తీసుకొచ్చారు, తమాషా చేద్దాం అనుకోవద్దు. నేను క్లాస్ లో ఉన్నట్లే, మీ ఎదురుగా ఉన్నట్లే వన్స్ నేను వచ్చాను అంటే. ఎస్, కమింగ్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, వన్ మోర్ థింగ్. అండ్ ఫైనల్లీ వాట్ యు హావ్ టు రైట్? Finally, what you have to write? Primary valency or anions. Primary valency is nothing but, primary valency is always indicated by anions. We have to write the name of the anion. Lastly, we have to end with name of the anion. What is the anion here? What is the anion here? Cl. Cl is called as chloride. Cl is called as chloride. But some students will get doubt. Sir, can we write a trichloride? Because 3 chlorines are there, can we write a trichloride? No. Why? Because means all these 3 chlorines are considered in the calculation of oxidation state. So that's why no need to say trichloride. Simply you can say chloride. Is it clear to all of you? Yes, sir. Okay, fine. Yes, write down the second example. Write down in your notes. Square bracket of PT Cl NH3 taken 5 times, square bracket close, Cl3. Square bracket of PT Cl NH3 taken 5 times, Cl3. Yes, in this case, here you have to see the ligands. How many types of ligands are there here? 2 types of ligands are there. One is the Cl is there. Cl is an example of negative ligand. Cl is the example of, Cl is an example of negative ligand, chloride, and NH3 is an example of neutral ligand. So here you should not consider whether it is a neutral ligand or negative ligand or positive ligand. Simply you can consider the alphabetical order. No need to consider about the types of ligands. Simply you can consider the alphabetical order to write the names of the ligands. Write down all these things. Don't listen, you have to write also. Along listening, you have to write down the notes. Whenever different types of ligands are there, whenever different types of ligands are there,
whenever different types of ligands are there in the complex, whenever different types of ligands are there in the complex, we have to name the ligands. We have to name the ligands in the alphabetical order. In the alphabetical order. We have to name the ligands in the alphabetical order. Once again, I am saying it is a compulsory concept, compulsory bit. You can get +4 marks easily. Yes, see this one. Here, how many ligands are there? Means chloro is there, amine is there. One is the chloro, second one is the amine. NH3 is called as amine. Then, according to alphabetical order, first we have to write amine. How many amine groups are there here? 5 are there. 5 is called as penta. So that's why we are starting with the number of ligands, that is penta, followed by the name amine. Next, we have to say the next ligand. Next ligand is Cl. Cl is called as chloro. So the name is pentaamine chloro. Next, the metal name. Metal name is as it is. In the case of cationic complexes, metal name is written as it is. Write down this one. In the case of cationic complexes, metal name is written as it is. Metal name is written as it is. What is the metal name? Platinum. So that's why we're writing the name as it is, platinum, followed by oxidation state. Metal name followed by oxidation state. Metal name followed by oxidation state in the Roman numbers. Metal name followed by oxidation state in the Roman numbers in open brackets. Open brackets is called as parenthesis. The open brackets is called as parenthesis. So after writing the metal name, you have to write the oxidation state of the metal in Roman numbers within the brackets, small brackets. The small brackets here you are seeing, the small brackets are called as parenthesis. So once again, Maheshwari, respond. Sir, Yes, tell me how to calculate the oxidation state of this metal here. first ligands రాయాలి alphabet నేను అడిగేది చూడు, ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్ చెప్పు. x X plus remaining persons please write down. X plus -1 -1 +0 plus 0. -3 Sure. You have to write 5 into 0. 0 అంటే టోటల్ 5 into 2 గా వద్దు, కొంతమందికి తెలియదు కదా, పూర్తిగా నేర్చుకుందాం. 5 into 0 continuation plus 3 into -1 3 into -1. Very good. is equals to 0. Is equal to 0. Very good. Correct. Yes. Then x is equal to +4 x is equal to +4. +4 Here already just a previous example I said that platinum is mostly existing in which oxidation state? +2 oxidation state. In the previous example I said platinum is existing in +2 oxidation +2. state. Platinum can also exist in +4 +4 oxidation state. This will be discussed in the topic crystal field theory. CFT. In the coming topic we will discuss when platinum is in +2 oxidation state, when platinum is in +4 oxidation state. If platinum in +2 oxidation state, what is its coordination number? If platinum is in +4 oxidation state, what is its coordination number? Everything will be discussed in the next topic, that is CFT, crystal field theory. Okay, fine. Here x is indicating +4. That means x is indicating oxidation state of platinum, that is 4. That should be written in the Roman numbers. The oxidation state of the metal should be written in the Roman numbers within the brackets, that is called as parenthesis. Then followed by Primary values. name of the primary valency. What is meant by primary valency? Maheshwari. Ionizable valency. Very good.
Primary valency is nothing but ionizable valency. In terms of any other terms, can you define? Of course, it is primary valency, ionizable valency. Is there any other point to explain primary valency? Which type of spaces act as primary valency? Anionic complex. Sorry, not Anion అంటే anions, negative ions. The negative ions only or anions only acting as the primary valencies. So finally, the name should end with name of the primary valency. Here the primary valency is chlorine, so it is called as chloride. సో మీరు క్లాస్ సైలెంట్ గా వింటే నేను చాలా సైలెంట్ గా చాలా కూల్ గా చెప్తా. సారీ సార్. ప్రశాంతంగా క్లాస్ వినండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే ఒకటే లాగౌట్ అవ్వండి, అంతే సింపుల్. మీకు ఏదైనా అర్జెంట్ పని ఉంది లాగౌట్ అయిపో. నీకే కాదు మహేశ్వరికి చెప్పట్లే, ఇక్కడ అందరికి చెప్తున్నా. అంటే సార్ నేను చెప్పాను సార్, కానీ తను అలా చేసి అది మీరు చూసుకోవాలమ్మా. ఓకే సార్. ఫ్లో మిస్ అవుతుంది, టైమింగ్ మిస్ అవుతుంది, ఫ్లో మిస్ అవుతుంది, కంటెంట్ మిస్ అవుతుంది, మీరే లాస్ అవుతారు. ఓకే సార్. ఓకే సారీ, నీతో హార్ష్ గా మాట్లాడినందుకు ఐఎమ్ సారీ. పర్లేదు సార్, చెప్పారు క్లాస్ ఓకే ఫైన్. నెక్స్ట్ some more examples. Write down all these examples. Don't write the names. Just give one line gap or 2 lines gap. Just write the formulas only. Just write down the formulas only. Don't write the names of the complexes. Of course, on the screen everything is available. Don't write the names. Only write the formulas of the complexes. The first one, square bracket of. Tell me, who's that? ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్. సెకండ్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ పేజ్ లోనా? ఎస్ సార్. వస్తున్నా. ఓకే ప్రీవియస్ పేజ్ కి వచ్చాను, ఒకసారి చూడమ్మా బోర్డ్ పైన. స్క్వేర్ బ్రాకెట్స్ పైన Cl2 కదా సార్. ఎక్కడది? ఆ ఇక్కడ. ఎస్ సార్. ఓకే, నీ మెటీరియల్ అయితే ఎవరు మాట్లాడేది? తపస్వి. స్పెల్లింగ్ చెప్తావా? TAPASWI. తపస్వి. ఓకే ఫైన్. ఓకే తపస్వి, ఓకే నీ డౌట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లోరిన్స్ 2 ఉండాలంటావా? ఎస్ సార్. కానీ మీ మెటీరియల్ లో 3 ఇచ్చారు, ఇక్కడ 2 ఉండాలని నువ్వు అంటున్నావు, అంతే కదా నీ డౌట్? ఎస్ సార్. ఓకే ఫైన్, ఓ పని చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి అనుకుందాం, కొద్దిసేపు ఇక్కడ క్లోరిన్స్ 3 ఉన్నాయి అనుకుందాం. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ప్లాటినం క్యాలిక్యులేట్ చేయి. చెప్పు, ప్రొసీజర్ చెప్పు తపస్వి. X plus. ఒక్క నిమిషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఉన్నాయి అనుకుందాం, వాడు ఇచ్చిన దాని ప్రకారం. చెప్పు ప్రొసీజర్ చెప్పు. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ X plus 1 into -1. వెరీ గుడ్. 1 into -1 plus 5 into 0. 5 into 0 plus 3 into -1. very good is equal to 0. Okay, X -1 -3 is equal to 0. Then X is equal to 4. సరిపోయిందా లేదా? తపస్వి నీ డౌట్ ఏంటో చెప్పు ఇప్పుడు నాకు క్లియర్ గా. తపస్వి ఏం లేదు సార్, అర్థం క్లియరా? ఓకే ఫైన్. ఒకవేళ ఇక్కడ 3 నువ్వు అనుకున్నట్టు 3 కాకుండా 2 ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ X ఎంత అవుతుంది? +3 అవుతుంది. కానీ వాడు ఏమి ఇచ్చినాడు అక్కడ? +4. సో ప్లాటినం ఈస్ గోయింగ్ టు ఎగ్జిస్ట్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ +4 ఆక్సిడేషన్ స్టేట్. ఇందాకే చెప్పా దేంట్లో వస్తుంది అది మనకు? CFT వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది ఎందుకు +2 లోనే ఉండాలి లేదా ఎందుకు +4 లోనే ఉండాలి. +2 కి +4 కి మధ్యలో ఏముంది? +3 ఉంది కదా. +3 ఎందుకు రాదు? ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకు డిస్కషన్? క్రిస్టల్ ఫీల్డ్ థియరీ వస్తుంది, వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఈ ఫార్ములాస్ రాసుకోండి అమ్మా అందరూ. కేటానిక్ కాంప్లెక్సెస్ ఒక్కటి మీ మెటీరియల్ లో ఉన్నవి అనేది పక్కన పెడితే కొద్దిసేపు NCERT టెక్స్ట్ బుక్ తీసుకొని, టెక్స్ట్ బుక్ మళ్ళీ చెప్తున్నా అకాడమీ టెక్స్ట్ బుక్, నీట్ వాళ్ళు మళ్ళీ గుర్తు చేస్తున్నా, అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని క్లియర్ గా ప్రాక్టీస్ చేయండి. 100% అవే వస్తాయి, నేను గ్యారెంటీ ఇస్తా. సో టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా ఒకసారి. రేపు క్లాస్ లో అడుగుతా నేను టెక్స్ట్ బుక్ ఎంతమంది ప్రాక్టీస్ చేశారో, నా దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి,
టెక్స్ట్ బుక్ నుంచి ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు ఆన్సర్ చేయాలి రేపు క్లాస్ లో. ఎందుకంటే చాలా 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 ఈజీ టాపిక్ ఇది. దీన్ని మిస్ చేసుకుంటే ఇంకంతకంటే వరస్ట్ ఏముండదు మనకు. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారా? వీటిలో ఏదైనా చెప్పమంటారా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ఏదైనా చెప్పమంటారా? అన్ని చెప్పమంటారా? వద్దు. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఒకరు వద్దన్నారు, బాగానే ఉంది. మిగతా వాళ్ళు ఓకే, ట్రై చేయండి. లేదు అంటే రేపు క్లాస్ లో ఏదైతే రాలేదో అది డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ పేజ్. ఎస్, నెక్స్ట్ పేజ్. All of you take the screenshot. If it is possible, take the screenshot. Writing will take some time. Simply you can take the screenshot. Otherwise, you are having the material. Just by seeing the material, you can practice. Those who are not having the material, they can take the screenshot. మెటీరియల్ ఎవరి దగ్గర అయితే అందుబాటులో లేదో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ డిస్కషన్ అంతా కూడా ఏంటి అంటే IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ కేటయానిక్ కాంప్లెక్సెస్ చెప్పాం ఇప్పటిదాకా. నెక్స్ట్ పేజ్ కి వెళ్తున్నాం. ఎస్, రైట్ డౌన్ ద సైడ్ హెడింగ్. IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ anionic complexes. IUPAC nomenclature of anionic complexes. సో ఇక్కడ డైరెక్ట్ ఎగ్జాంపుల్ లోకి వెళ్తున్నాను నేను. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? K4 square bracket of FeCN taken 6 times. Write down this one. K4 FeCN taken 6 times. మనస్వికి అస్సలు కుదరట్లేదు, అక్కడ కదులుతానే ఉంది, అటు ఇటు అటు ఇటు మొబైల్ మూవ్ చేస్తా ఉంది. ఒకటి, ఇంట్లోనే కదా ఉన్నావు మనస్వి? మనస్వినేనా? ఇంట్లోనే ఉన్నప్పుడు ఒక ప్లేస్ లో కూర్చోండి అమ్మాయి. అటు ఇటు తిరుగుతా ఉంటే మీకు డిస్టర్బెన్స్ కదా, క్లాస్ ఎట్లా అర్థమవుతుంది? అదే మూవీ థియేటర్కి వెళ్తే పర్టికులర్ గా మన నంబర్ సీట్ ఏదో చూసుకొని ఫిక్స్డ్ గా దానికి అతుక్కొని కూర్చుంటాం మూవీ అయిపోయేదాకా. పక్కనోడితో కూడా మాట్లాడడం. మూవీలో ఉన్నంత సీరియస్నెస్ ఆన్లైన్ క్లాస్ లో లేదు. కనీసం దీన్ని ఒక మూవీ లాగా ఫీల్ అవ్వండి, అప్పుడైనా సీరియస్నెస్ వస్తుందేమో. ఓకే, ఎనీహౌ టైం వేస్ట్ చేయకూడదు. K4 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ FeCN taken 6 times. సో ఇక్కడ స్టార్టింగ్ చూడండి, మనకి ఏముంది ఇక్కడ? పొటాషియం. పొటాషియం అనేది ఏ బ్లాక్ ఎలిమెంట్ అమ్మా? S block element. S block elements exhibits which type of oxidation state? S1. Positive oxidation states. That means the complex is going to have Minus the complex is going to have negative charge. So simply we can say that these type of complexes are the examples of anionic complexes. Write down this one. Whatever I am writing on the screen as it is, you can write down. స్క్రీన్ పైన ఏమైతే నేను రాస్తున్నానో యాజ్ ఇట్ ఈస్ నోట్ లో రాసుకోండి. రాసారా? రైట్. సో ఫస్ట్ కాంప్లెక్స్ వన్స్ అగైన్ K4 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్, మైక్ మ్యూట్ చేయాలి. K4 square bracket of FeCN taken 6 times. So first we have to write the name of the metal. Write down the points. IUPAC rules to write the name of anionic complex. IUPAC rules to write the name of anionic complex. IUPAC rules to write the name of anionic complex. So simple ila cheptunnan nenu. First what we have to write? Name of the metal. Write down name of the metal. Next we have to write number of ligands. Number of ligands. Next we have to write name of the ligands. Name of the ligands in the alphabetical order. Name of the ligands in the alphabetical order.
Name of the ligands in the alphabetical order. Next, what we have to write? Name of the ligands. After name of the ligands, what we have to write? Name of metal. Yes, name of the metal. Name of the metal ending with name of the metal ending with 8. This is important. Name of the metal ending with 8. Then we have to write oxidation state of the metal. Oxidation state of the metal. Oxidation state of the metal in Roman numbers. Oxidation state of the metal in Roman numbers within the parenthesis. Within the parenthesis. Oxidation state of the central metal within the parenthesis. So first one ఇక్కడ చూడండి, name of the metal కదా, ఏముంది ఇక్కడ పొటాషియం. సో ఇక్కడ ఏం రాశాడు వాడు, పొటాషియం. నెక్స్ట్ ఏం రాయాలి, నంబర్ ఆఫ్ లైగాండ్స్. నంబర్ ఆఫ్ లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి, 6. ఇక్కడ నంబర్ ఆఫ్ లైగాండ్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 6. కాబట్టి ఏమంటున్నాం, హెక్సా. నెక్స్ట్ ఏం రాయాలి మనం, నేమ్ ఆఫ్ ద లైగాండ్స్. ఇక్కడ చూడండి లైగాండ్ ఏముంది, సిఎన్. సిఎన్ ఈస్ కాల్డ్ యాజ్ సయనో because it is a negative ligand. Negative ligands names ends with O. the negative ligands names ends with O. Cyanide is called as cyano, hexacyano. Next we have to write the name of the metal ending with 8. That is metal is iron. Actually it is not the iron 8. It is not the iron 8. It is called as ferrum. In the case of anionic complexes we have to use the name ferrum. That is ferrum plus 8, ferrate. Then finally oxidation state. Yes, you have to calculate the oxidation state. All of you know the procedure, how to calculate the oxidation state. Yes, Nandini, respond. Tell me the procedure to calculate the oxidation state. 4 into 4 into plus 1 plus 1 plus plus x x plus plus 6 into 6 into minus 1 minus 1 equal to 0. is equal to 0. Then x is equal to plus 2. So plus 2 is indicated in Roman numbers. That is Roman number 2. Here you can see Roman number 2. So just by understanding the concept, you can write the IUPAC name of any complex, whether it may be cationic complex or it may be anionic complex. Yes, like that you can practice the remaining. And here this is the important one. This is the important one. On the screen you can see stars. K3, Cr, C2O4 taken thrice. Later you can practice. Tomorrow we will discuss the doubts. And last one more topic for 5 minutes. Yes, on the screen you can see some more examples for anionic complexes. Sir, Yes, who's that? Respond. sir, ఒక్కసారి previous page పెట్టారా? Previous page పెట్టాలా? Okay. మెటీరియల్ లేదా నీ దగ్గర? ఉంది sir. ఓకే, నేను నీ మెటీరియలే కదా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. Yes, sir. ఓకే ఓకే ఫైన్, రాసుకో. చూడు, ఇదేనా పేజ్? Yes, sir. ఏం పేరు నీ పేరు? Ruchita, sir. చూడు, నీ డౌట్ ఏమన్నా ఉంది ఇక్కడ? No, sir. Just to copy the name of the complex. ఓకే ఓకే ఫైన్. Yes, sir. ఓకే మా ఫైన్. ఎస్, నెక్స్ట్ పేజ్. ఓకే, నెక్స్ట్ పేజ్. Next page. Yes, see here another topic, side reading. Within 10 minutes I will complete the class. Please cooperate with me for 10 minutes. Yes, last one, side reading. IUPAC nomenclature of neutral complexes. IUPAC nomenclature of neutral complexes. In the case of neutral complexes, just by taking an example, see this one, first example, square bracket of, write down, square bracket of CO NH3 taken thrice Cl3.
How can you say it is a neutral complex? No charge. Charge on complex is equal to 0. Charge on the No complex charge. is equal to 0. That is wrong. Okay, charge on the complex is equal to 0. Okay, just a minute, ma. Just a minute. Yes, see this one. See this one. What about the charge on the complex? 0. Of course, if you see the formula, generally you feel that 0. -2. Minus No, 2. Correct. minus two. Correct. Nandini is saying minus 2. Minus 2. Because potassium is there. 2 potassiums are there here. So here complex is going to have the charge of minus 2. So it is an example of anionic complex. But in the case of neutral complexes, if you observe clearly, yes, on the screen you are seeing now, neutral complexes are having no pure primary valencies. Write down. Neutral complexes are having no pure primary valencies. This is important. Neutral complexes are having, otherwise neutral complexes are not having, neutral complexes are not having pure primary valencies. Yes, Nandini, respond. See the example, this one. How many ions can be produced after ionization of this complex? No. Very good, correct answer. Number of ions produced is 0. Because here there is no ionizable valencies. So if this complex is going to dissolve in water, how many free ions are going to be produced? 0. Yes, 0 ions are going to be produced. Neutral complexes produces 0 ions in the solutions. Write down. Neutral complexes produces 0 ions in the solutions. Okay. Yes, all of you see the screen now. In the case of neutral complexes, very simple. Directly we can go for like cationic complexes. In the case of cationic complexes, first what we started? Nandini, respond. In the case of cationic complexes, what we started? Number of ligands. Yes, here different types of ligands are there. Chloro is there, Amine. as well as amine is Amine. there. So here we have to follow Alphabetical order. alphabetical order. In the alphabetical order, what comes first? Amine. Amine comes first. How many amines are there? 3 amines are there. NH3 taken thrice is there. 3 amines are there. So we have to say triamine. Trichlor. Next, 3 chlorines are there. That is trichloro. Next, metal name. Metal name is cobalt. Metal name is as it is. As it is. Only in the case of anionic complexes, metal name ends with 8. yes. Only in the case of, this is important, ma. This is important. Only in the case of anionic complexes, metal name ends with 8. Okay. So whereas it is a neutral complex, the metal name is as it is. The metal name is as it is. What is the metal name here in the first complex? What is the metal name in the first complex? Cobalt. So cobalt name is as it is. That is cobalt. Oxidation state of cobalt is +3. And remember one more thing. 99.99% cases, the cobalt complexes, if are there, the cobalt is always present in +3 oxidation state. Very rare, only 1 or 2 complexes are there. Cobalt is going to be present in +4 oxidation state. But in your material, that was not given. That is not needed for NEET. That is only for JEE. Don't consider this one. Just remember, cobalt is going to be present in which oxidation state? +3 oxidation state. Wherever the complex is given for your NEET syllabus, you have to say the cobalt is present in +3 oxidation state. Right. That will be explained again in the theory. What is the theory? Crystal field theory. In the crystal field theory also I will explain why the cobalt is going to be in +3 oxidation state. Okay, coming to the point. Let's take the screenshot of remaining things. Yes, Nandini, doubt ఏదో ఉన్నట్టుంది, చేయొద్దు పైకి. No doubt. ఓకే, ఫైన్. మీ అందరి ఫేసెస్ చూస్తా ఉన్నా నేను ఇక్కడ స్క్రీన్ పైన, ల్యాప్టాప్ స్క్రీన్ పైన. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నా, ఎవరెవరు ఏమేం చేస్తున్నారో. రుషిత నవ్వుకుంటుంది లైట్ గా, ఎందుకో ఇప్పుడు ఎక్కువ నవ్వింది.
ఓకే ఎస్, ఇవాళ క్లాస్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఎప్పుడు వస్తాయంటే క్లాస్ వింటే డౌట్స్ రావు, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ వస్తాయి. క్లాస్ విన్నంతసేపు ఏమనిపిస్తుంది తెలుసా? అబ్బా క్లాస్ భలే అర్థమైంది అనిపిస్తుంది. క్లాస్ విన్నంతసేపు మనకేమనిపిస్తుంది? క్లాస్ చాలా బాగా అర్థమైందని మనం ఫీల్ అవుతాం. కానీ నిజంగా క్లాస్ అర్థమైందని ఎప్పుడు తెలుస్తుంది? మనం ఓన్ గా ఎన్సిక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు అర్థమవుతుంది క్లాస్ అర్థమైందా లేదా. క్లాస్ అర్థమైందని ఎప్పుడు తెలుస్తుంది? మన కాలేజ్ క్వశ్చన్ పేపర్ కాకుండా బయట కాలేజ్ వాళ్ళ క్వశ్చన్ పేపర్ రాసినప్పుడు తెలుస్తుంది క్లాస్ అర్థమైందా లేదా. క్లాస్ అర్థమైందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ప్రీవియస్ నీట్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిలో ఈ చాప్టర్ నుంచి ఏం క్వశ్చన్స్ అడిగాడో ట్రై చేస్తే ఆన్సర్స్ వస్తే తెలుస్తుంది మనకు క్లాస్ అర్థమైందా లేదా. సో క్లాస్ అర్థమైందా లేదా అంటే అప్పటికప్పుడు ఎవ్వడికి తెలియదు, జస్ట్ మన ఫీలింగ్ అది, అబ్బా క్లాస్ సూపర్ ఉంది లేదా క్లాస్ వరస్ట్ గా ఉంది, ఏదైనా కానీ అది కరెక్ట్ కాదు. అప్పటికప్పుడు వచ్చే ఫీలింగ్ ఏది కూడా కరెక్ట్ కాదు. సో మీ అందరికీ చెప్తున్నా, మీరందరూ ఇంటి దగ్గరే ఉన్నారు, మీ అందరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది, ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే నీట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి డౌన్లోడ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయడం మీ అందరికీ తెలుసు. సో నీట్ ప్రీవియస్ లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని వాటి ఆన్సర్స్ చూసి వాటిలో ఈ చాప్టర్స్ నుంచి ఎప్పుడైతే ఒక చాప్టర్ జరుగుతూ ఉందనుకో ఆ చాప్టర్ లో క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ లో ఏమున్నాయి అవి మనకు ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా. ఆన్సర్ చేయలేకపోతే కన్సర్న్ లెక్చరర్ దగ్గర డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి. ఇదంతా ఎవరైతే కరెక్ట్ గా ప్రాసెస్ ఫాలో చేస్తారో నీట్ 2021 లో ఎంబీబీఎస్ సీట్ ఫ్రీ సీట్ కొట్టబోతున్నారు. ఎంతమంది ఫ్రీ సీట్ కొట్టబోతున్నారు చెప్తారా పేర్లు? ఎంతమందికి హోప్ ఉంది ఫ్రీ సీట్ వస్తుంది సార్ మాకని? ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నెక్స్ట్ నీ పేరెంట్స్ మీద నమ్మకం ఉండాలి, నెక్స్ట్ నీ లెక్చరర్స్ మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ మనిషి అనే వాడికి, తెలుగులో రాస్తున్నా, ఇది ఉండాలి ఖచ్చితంగా. ఇది క్వశ్చన్ మార్క్ లో ఉంది అనుకో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ లో ఏముంటుంది తెలుసా? ఇది క్వశ్చన్ మార్క్ లో పడిపోతుంది. సో ఫస్ట్ బిలీవ్ చేయండి, ఎస్ నేను తెచ్చుకోగలను. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, ఏమనుకోవద్దు, సినిమా డైలాగ్ ఒకటి చెప్తా. నీకంటే తోపెవడు లేడు ఇక్కడ, నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, మనమే గొప్పవాళ్ళం. నిన్ను నువ్వు నమ్ము, నేను చేయగలను. ఇప్పుడు చెప్పండి నాకు, నీట్ ఎంబీబీఎస్ సీట్ ఎంతమందికి ఫ్రీ సీట్ వస్తుంది, లేదా పేమెంట్ సీట్ అయినా ఎంతమందికి వస్తుంది? ఎంబీబీఎస్, నాట్ ఏజీబీఎస్, నాట్ ఎనీ అదర్ కోర్సెస్. ఎంబీబీఎస్ సీట్ ఎంతమంది తెచ్చుకుంటున్నారు ఇప్పుడు 2021 లో? హ్యాండ్స్ రైజ్ చేయొద్దు, నేమ్ చెప్పండి నాకు, వాయిస్ వాడండి. మహేశ్వరి, వెయిట్. సో ఫస్ట్ మహేశ్వరి సౌండ్ అని పడింది ఎందుకంటే బాగా క్లాస్ వీకెండ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ పద్మ తులసి, పూజిత సార్. పద్మ తులసి. ఓకే, నెక్స్ట్ పూజిత, తపస్వి సార్. నెక్స్ట్ తపస్వి. స్పెల్లింగ్ తప్పుగా రాస్తే ఏమనుకోవద్దు, తపస్వి. ఓకే, నెక్స్ట్ దక్షిత సార్. ఏం పేరమ్మా? దక్షిత. స్పెల్లింగ్ ఇదేనా? సార్. ఇప్పుడు ఇది రికార్డ్ అయింది, ఖచ్చితంగా రిజల్ట్ లో చూసుకోండి, మీ అందరికి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఓకే, క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఒక 2 minutes డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, అదర్వైజ్ క్లాస్ క్లోజ్ చేద్దాం. సో ఓకే, మీ స్క్రీన్ పైన ఇప్పటి వరకు డిస్ప్లే అయిన క్యాటానిక్ కాంప్లెక్సెస్ ఎగ్జాంపుల్స్, యానియానిక్ కాంప్లెక్సెస్ ఎగ్జాంపుల్స్, అట్లాగే న్యూట్రల్ కాంప్లెక్సెస్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీ మెటీరియల్ లో క్లాస్ వర్క్, హోంవర్క్ లో ఉన్న లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రాబ్లమ్స్ లో నామెన్క్లేచర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా అందరికి? ఓకే, క్లాస్ ఎండ్ చేయొచ్చా? క్లాస్ ఎండ్ చేయొచ్చా? Yes. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే. Thank you, sir.